అందరికి నమస్కారం మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. కాలం ఎవరి కోసం ఆగదు. మన మీద ఎంత కూడా ప్రేమ లేదు దానికి. ఎందుకంటే తన పని తను చేసుకుంటూ ఎవరికి చిక్కనంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. అలాగే మనం కూడా కాలానికి తగ్గట్టు మనం కూడా పరిగెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిపోయింది. ఏదే కానీ చివరికి ఒకరు బరువు తెలవాలంటే కూడా వాళ్ళు బరువు మోస్తే కానీ మనకు అర్థం కాదు. ఒక నిమిషం ఆగినా. నీదేనా ఇది పాయింట్? నీదా తమ్ముందా? నీదా తమ్ముందేమోరా. చూశారు కదా, పిల్లలు కొద్దిగా స్కూల్ టైం అవుతున్నది. ఏంద్రా ఇట్లా పెట్టింది తినా? ఇట్లానేనా? ఆగు, తమ్మునికి ఇస్తా ఫస్ట్. భూతుల స్వర్గంగా పేరున్న కేరళ వయనాడ్ జిల్లాలో ఇప్పటికీ మృతుల సంఖ్య 143 జరిగింది. 143 మంది చనిపోయారంటే మొత్తం శ్మశానంగా తయారైంది ఆ ప్రాంతం. తెల్లవారుజామున జరగడంతో అందరు నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాళ్ళే నిద్రలోకి జారుకోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐలపురం శ్రీ ఛానల్ అందరు బాగుండాలి. అంకుల్ ఆంటీస్, నాకు స్కూల్ టైం అవుతుంది, స్కూల్కి పోతున్నా అను. అక్కడిక్కడ పోకుండి దర్రా మంచిగా అంట. మనకేమి ఇవన్నీ అలవాట్లు లేవు. ఇక నిన్న శ్రీలంక ఇండియా ఆ మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్లో మన ఇండియా గెలుపొందిన విషయం తెలిసిందే. 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసినాం మన ఇండియా. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది 20 ఓవర్లలో. సూపర్ ఓవర్లో మన టీం 2 పరుగులే ఇచ్చి తర్వాత మనం ఒక 4 బాదడంతో విజయం ఖాయమైపోయింది. పెట్టు. ఈ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలకు వస్తే నిన్న కుల విభజన అంశంపై పార్లమెంట్లో ఆ అంశంపై దుమారం అయితే చెలరేగింది. కుల విభజన చేపట్టాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో కులం లేని వారు కుల విభజన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి అనురాగ్ ఠాగూర్ బీజేపీ ఎంపీ వ్యాఖ్యించడంతో ఇది ఆదివాసులని దళితులని అవమానించడం అని చెప్పి రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. నేను కూడా ఒక వార్త చూసిన. 16 ఏళ్ళ పాప ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఆ వార్తలో నన్ను బాగా కలిసి వేసింది. పెడతా బొట్టు పెడతారా? పది మందికి అవయదానం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను అంగీకరించి వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో 10 మంది ప్రాణాలను కాపాడినట్టు అయిపోయింది ఆ పాప. మనసులో మంచిగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఎవరికి ఏమయ్యేదో అర్థం కాకుండా ఉంది.
మనం అంటాం ఇంట్లో ఆడవిళ్ళకు ఖాళీ ఇంట్లో ఉండి ఖాళీ అన్నం వండి ఖాళీ ఆడ పెడితే అయిపోతుంది ఇంకేం పని అని. ఏదో కానీ చేస్తే అర్థమవుతుంది. ఇంకా టైట్ పెట్టాలనా? ఉన్నానా చాలా నీదేనా ఇది? వేసుకో. ఇక్కడ ఒక నిమిషం ఏమన్నా